బయటికి అధికార వైసీపీ మరో విష ప్రచారానికి తెరలేపింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వాలంటీర్లకు ముఖ్య గమనిక పేరిట వైసీపీ విష ప్రచారం ప్రారంభించింది. టీడీపీ ఫిర్యాదు వల్లే పెన్షన్లు అందడం లేదు అన్నట్లుగా ఇంటింటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లను వైసీపీ ఆదేశించింది. వాస్తవానికి వాలంటీర్లు వైసీపీ అనుకూల ప్రచారం చేయడాన్ని మాత్రమే టీడీపీ వ్యతిరేకించింది. ఇక పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈసీకి ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. అయినా సరే టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు వల్లే వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఈసీ నిలిపివేసిందనే ప్రచారానికి వైసీపీ నేతలు పూనుకున్నారు. పెన్షన్ ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడిందని పెన్షన్ తీసుకునే వారందరికీ చెప్పాలని వాలంటీర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు వాలంటీర్లకు వైసీపీ నేతలు వాయిస్ మెసేజ్లు పంపించారు. ఆదివారం ఉదయాన్నే వెళ్లి పెన్షన్ తీసుకునే వారికి ఈ విషయం చెప్పాలని ఆదేశించారు. మన అవ్వ తాతలకు బాధ్యతగా ఇచ్చే పెన్షన్ కార్యక్రమాన్ని ఆపింది టీడీపీ పార్టీనే అని ప్రతి ఒక్క గడపకు వెళ్లి చెప్పాలని, అలాగే 2 నెలల్లో జగనన్న ప్రభుత్వంలో మళ్లీ ప్రతి నెల ఘనంగా నిర్వహిస్తారని కూడా చెప్పాలని వాలంటీర్లకు వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ వాయిస్ మెసేజ్లపై కలెక్టర్లకు విశాఖ నార్త్ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేశారు. పలు జిల్లాల్లో కూడా కలెక్టర్లకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. వాలంటీర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఒక మెసేజ్ అయితే ఎఫ్ఐ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్జెంటుగా ఎవరైతే మీకు పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా వివరించండి. పెన్షన్ కార్యక్రమం అనేది టీడీపీ పార్టీ వాళ్ళు ఇలా స్టాప్ చేయడం జరిగింది అని చెప్పి మీరు ప్రతి ఒక్క బెనిఫిషియరీ, పెన్షన్ ఉన్న బెనిఫిషియరీ ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే తిరిగి మన గవర్నమెంట్ వస్తే ఇంటికే తెచ్చి పెన్షన్ ఇస్తామనే విషయం కూడా మీరు మళ్ళీ వాళ్ళకి చెప్పడం అయితే జరగాలి. ఈ 2 monthsకి కూడా టీడీపీ వాళ్ళే అడ్డుకొనటం జరిగిందని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సీరియస్గా కన్సిడర్ చేసుకొని మీరు సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్క చెప్పేలా మీరైతే మాత్రం ఇది రేపు మార్నింగ్ 1st hour లోపు అయిపోవాలి కార్యక్రమం. అయితే వీలుంటే ఇప్పుడు ఈ టైంకి ఎవరికి వీలుంటే వాళ్ళు కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాము. ఎవరైతే చెయ్యారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. బికాస్ ఇది లాస్ట్ మూమెంట్ లో మనకి April 3rd మనం ప్రకటించినట్టుగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీరియస్ గా కన్సిడర్ చేసుకొని ఎవరైతే ఎన్ని పెన్షన్స్ ఉంటే మాక్సిమం మీకు 10 to 15 నుంచి ఉండవు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆ బెనిఫిట్ చేయాలి. దాని తర్వాత ప్రతి బెనిఫిషియరీకి కూడా ఈ 2 months కూడా మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఆఫ్ చేయడం జరిగిందో అది టీడీపీ ప్రభుత్వమే మనకు అడ్డుపడిందని చెప్పి ప్రతి ఒక్కరికి వివరించాలి. థ్యాంక్ యూ. చూస్తున్నాం, అధికార వైసీపీ మరో విష ప్రచారానికి తెరలేపింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వాలంటీర్లకు ముఖ్య గమనిక పేరిట వైసీపీ విష ప్రచారం ప్రారంభించింది. టీడీపీ ఫిర్యాదు వల్లే పెన్షన్లు అందడం లేదు అన్నట్లుగా ఇంటింటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లను వైసీపీ ఆదేశించిన ఆడియో కాల్ కూడా మనం విన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, ఒకవైపు అంటే ప్రభుత్వం దగ్గర వాలంటీర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఖజానా నిండుకున్నది, గతం నుంచి కూడా అరకొరగా ఏదో పెన్షన్ ఇస్తున్న పరిస్థితులు అదొక వైపు. ఇంకొక వైపు ఇదంతా టీడీపీ ఫిర్యాదు వల్లే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని ఆపేశారు అనేది బలంగా తీసుకెళ్లాలంటూ కూడా ఆడియో కాల్స్ వింటా ఉన్నాం. అప్డేట్స్ ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో విష ప్రచారానికి తెగబడింది. ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అందే నగదు పంపిణీని వాలంటీర్ల నుంచి తొలగించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. నిన్న సాయంత్రం ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులు కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు ప్రధానంగా వరుస ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు వెళ్లడం, పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పెన్షన్ల పంపిణీ కాకుండా తెలుగుదేశం పార్టీయే నిలిపివేసింది అని చెప్పి ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం 10 గంటల లోపు మొత్తం పెన్షనర్లు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరి ఇంటికి వెళ్లి చెప్పాలి అని చెప్పి వాలంటీర్లను ఆదేశిస్తూ గత రాత్రి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా ఒక ఆడియోని అందరికీ పంపించారు. ఈ రోజు ఉదయం 9 గంటలలోపు మీకు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫిర్యాదు వల్లనే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, చంద్రబాబు పెన్షన్లు ఆపించాడు అని చెప్పి పెన్షనర్లందరికీ చెప్పాలి అని చెప్పి కూడా ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఈ ఆడియో వాలంటీర్లందరికీ పంపించి ఈ రోజు ఉదయం 9 గంటలలోపు అందరికీ చెప్పాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే నిజానికి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉండటం, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ రెండు కూడా ఉండటం, ఈ రోజు రేపు బ్యాంకులు పనిచేస్తున్నాయి. నిన్న ఈ రోజు బ్యాంకులు పనిచేస్తున్నాయి, రేపు బ్యాంకులకు సెలవు. దీంతో బ్యాంకులు ఓపెన్ చేసి ఉంటాయి కానీ ట్రాన్సాక్షన్ జరగదు. అందువలన ఈ ఏప్రిల్ 3వ తేదీనే పెన్షన్లు ఇస్తాము అని చెప్పి కూడా ముందుగానే ప్రభుత్వం పెన్షనర్ల వాలంటీర్ల ద్వారా పెన్షనర్లకు సమాచారం పంపించింది. అయితే అసలు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ రోజు కూడా బ్యాంక్ వర్కింగ్ డే అయినప్పటికీ ఖజానాలో కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ 350 కోట్ల రూపాయలను పెన్షనర్లకు ఇవ్వడానికి సరిపోవు కాబట్టి మొత్తం 1950 కోట్ల రూపాయలు పెన్షనర్లకి సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో లేకపోవటం, పైగా వచ్చిన డబ్బులు 4700 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావటం, రాష్ట్ర ఖజానాకి ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కాంట్రాక్టర్లకి, ముఖ్యంగా తమ అనుయాయులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి, అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది కీలక నేతలు ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వారి నియోజకవర్గాల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు దాదాపుగా ఇప్పటి వరకు 8700 కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో చెల్లించారు. జరగబోయే పనులకు కూడా బిల్లులు చెల్లించాలి అని చెప్పి మున్సిపల్ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారటంతో ఆ తర్వాత ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఇలా ఖజానాలో ఉన్న నిధులంతా కూడా పంజారం చేయడంతో చివరికి పెన్షనర్లకు డబ్బులు లేకుండా పోయాయి. ఖజానాలో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే ఉండటం, పైగా మరో 4000 కోట్ల రూపాయలు మంగళవారం అప్పు తీసుకొస్తాము అని చెప్పి కూడా ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుకి ఎఫ్ఆర్బిఎం కింద ఇండెంట్ పెట్టారు సెక్యూరిటీ బాండ్స్ వేలం వేయడానికి. ఆ 4000 కోట్ల రూపాయలు వస్తే అందులో 1850 కోట్ల రూపాయలు మంగళవారం అంటే ఏప్రిల్ 2వ తేదీ అవి ఈవినింగ్ కల్లా జమ పడతాయి. బుధవారం పెన్షన్లు పంపిణీ చేస్తామని ముందుగానే చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్లు అడ్డుకున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరిస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంది. దీనికి సంబంధించి విశాఖ నార్త్ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా అక్కడ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా వాళ్ళు ఆయన ఫిర్యాదులో కోరారు. పవన్, థ్యాంక్ యూ.